హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అరటి పువ్వుని చూసారా ఫ్రెండ్స్? అరటి పువ్వు కూర వండుకుంటారన్న విషయం తెలుసా ఫ్రెండ్స్ మీకు? అరటి పువ్వు ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ చేతులకి ఆయిల్ రాసుకొని ఈ డొప్పలు తీస్తా మనం మధ్యలో ఉన్న పువ్వులు బయటికి అన్నీ తీసుకోవాలి. డొప్పల్ని తీసేసి పువ్వులన్నీ సెపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పువ్వులు ఇలాగా అన్ని డొప్పలు పక్కన పెట్టుకుని పువ్వులన్నీ విడిగా ఒక దాంట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బట్టలకు అది అంటుకుంటే నల్లగా మరకలు పడతాయి ఫ్రెండ్స్, కొంచెం మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవి తీసుకున్నాక అన్నిని సెపరేట్ చేసుకుని దగ్గరకు వచ్చాక ఇవి పువ్వులు ఇంకొక దాంట్లో వేరుపాటుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం లేతగా ఉన్న పువ్వుల్లో దంగోడు బూచోడు అని ఉంటాయి, అవి ఉండకుండా ఉంటాయి. ముదర పువ్వుల్లో దంగోడు బూచోడు ఉంటాయి, క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. అందుకు సపరేట్గా పెట్టుకుని ఈ పెద్ద పువ్వులు ఉన్నాయి కదా, ఇవి మనం ఇలా ఎడదీస్తే అందులోని మధ్యలో పొడవుగా ఒక పుల్లలాగా వస్తుంది. అది తీసుకుని అవి తీసుకోకపోతే మనకి కుమ్ముకున్నప్పుడు అందులో ఉండిపోతుంది ఫ్రెండ్స్. అందుకు మనం ఇవి బాగా శుభ్రం చేసుకోవాలి. చేసుకున్నాక కుమ్ముకుని బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వాష్ చేసుకున్నప్పుడు వైట్ వాటర్ వచ్చే వరకు మనం కడగాలి, లేకపోతే మనకి వగరుగా ఉంటుంది. వైట్ వాటర్ రాకపోతే మనకి కూర వగరగా ఉంటుంది. అందుకని వైట్ వాటర్ వచ్చే వరకు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇందులోని విటమిన్లు ఏ, సి, ఈ విటమిన్లు మనకి ఉంటాయంట ఫ్రెండ్స్. ఇందులోని ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట ఫ్రెండ్స్. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది షుగర్కి, బీపీకి కూడా చాలా బాగా పనిచేస్తుందంట ఫ్రెండ్స్. ఇది మలేరియాకి, ఏదైనా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకి బాగా పనిచేస్తుందంట ఫ్రెండ్స్. ఈ అరటి పువ్వు కూర మనకి క్యాన్సర్కి కూడా మంచిదంట ఫ్రెండ్స్. బాలింతరాలు తినడం వల్ల పాలు కూడా ఎక్కువ ఉంటాయంట ఫ్రెండ్స్. ఇందులో పొటాషియం కూడా అధికంగా ఉంటుందంట ఫ్రెండ్స్. ఈ కూర తినడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయంట ఫ్రెండ్స్. మనం అరటి పువ్వుని మన కూర వండుకొని తినడం వల్ల మనకి వృద్ధాప్యం కూడా తొందరగా రాకుండా మన స్కిన్ గ్లో అవుతుందంట ఫ్రెండ్స్. ఈ అరటి పువ్వు మనకి యాంటీ ఆక్సిడెంట్లుగా చాలా రకాలుగా ఉపయోగపడుతుందంట ఫ్రెండ్స్. ఈ అరటి పువ్వు తినడం వల్ల మనకి మొటిమలు కూడా రాకుండా ఫేసు గ్లోగా ఉంటుందంట ఫ్రెండ్స్. ఇలా ఈ అరటి పువ్వు కూర తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి. ఈ అరటి పువ్వు అంతా శుభ్రం చేసుకున్నాక లాస్ట్కి వచ్చాక చిన్న పువ్వులాగా మొగ్గలాగా ఉంటుంది. అది అలాగే మనం తినడం వల్ల కడుపులోని నులు పురుగులు లేకుండా శుభ్రపరుస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దీని గురించి. అరటి పువ్వు కూర మనం బాగా చేసుకుంటే పనసపొట్టు కూరలాగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఈ కూర చేసుకోవడానికి చాలా పని పడుతుందని చాలామంది చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ ఇది తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ అరటి పువ్వు తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి మనకి. ఈ అరటి పువ్వు కూర పూర్వకాలం నుంచి బ్రాహ్మణులు ఎక్కువగా వండుతారు, అందరూ చాలా ఇష్టపడి తింటారు ఈ కూరని. ఈ అరటి పువ్వు కూర పువ్వుని శుభ్రం చేసుకున్నాక ఫస్ట్ కొంచెం వాటర్ వేసి
ఉడకపెట్టుకున్నాక పచ్చిమిరపకాయలు, చింతపండు గుజ్జు, సాల్ట్ వేసి ఉడకపెట్టి పులిహోర పోపులా పెట్టుకుని ఆవ పెట్టి కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అరటిపువ్వు కూర మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? తింటే నాకు కామెంట్ చేయండి. ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి వీడియో చాలా లెంతీగా అయిపోతుందని నేను చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఇంకొకసారి కూర ఎలా తయారు చేసుకోవాలో వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే అంత నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ కూర గురించి మీకు చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఈ కూర మీకు ఎంతమందికి తినాలనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ అరటిపువ్వు కూర మీరు కూడా చేసుకుని నెయ్యి వేసుకుని కమ్మగా తినండి ఫ్రెండ్స్. అప్పుడు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అరటిపువ్వు కూడా ఆర్గానిక్గానే మన తోటలోంచి తెచ్చిందే ఫ్రెండ్స్. ఇది అరటిపువ్వు కూర కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ చాలామందికి తెలియదు కదా. తెలియని వాళ్ళ కోసమే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కూర.